హాయ్ అండి, ఈ కలబంద మొక్కలతో ఈరోజు నేను అలోవెరా జెల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ అలోవెరా జెల్ చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అలోవెరా జెల్ అయితే నేను చేసిన విధంగా ప్రిపేర్ చేస్తే చాలా నెలలుగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఈ అలోవెరా జెల్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. హెయిర్ ప్రాబ్లమ్స్, హెయిర్ బాగా ఊడిన వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే స్కిన్కి కూడా, ఫేస్కి కూడా మంచి గ్లో వస్తుంది. అయితే డైలీ పెట్టకూడదు. ఫేస్కి ఎన్ని రోజులకి పెడితే రిజల్ట్ ఉంటుందో వీడియోలో చెప్తా అండి. ఇంకా చాలామంది కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటారు. దీనివల్ల ఏం జరుగుతుందో నేను మీకు వీడియోలో చెప్తా క్లారిటీగా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో అయితే మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఒక్క లైక్ మీ వరకు మా వీడియో వస్తుంది, మీకు యూజ్ఫుల్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి మేమైతే. అలాగే ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలోవెరా అయితే ఇలా మొక్క నుండి నీట్గా ఇలా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేయాలి. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. కలబందాన్ని అయితే ఇలా వాటర్లో ఒక 10 నిమిషాలైనా అలా వదిలేసేయాలండి. ఎందుకంటే కలబందాలో పసుపు కలర్లో కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ అయితే అస్సలు మంచిది కాదు. కాబట్టి ఇలా వాటర్లో 10 నిమిషాలు అలా వదిలేయడం వల్ల మనకి ఈ కెమికల్ అయితే పోతుంది. ఇలా 2-3 సార్లు అయినా మంచిగా కలబందాన్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వాటర్ పట్టి కలబందాన్ని అయితే మళ్ళీ ఇంకోసారి వాష్ చేసేసుకుంటున్నాను. కలబంద అయితే ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత 2 వైపులా ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కలబంద నుంచి గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. కలబందలో అయితే గుజ్జులో 96% నీరే ఉంటుంది. వేల సంవత్సరాలుగా అలోవెరాను సాంప్రదాయ ఔషధ మొక్కగా మెడిసిన్స్లో వాడుతున్నారు. కలబంద గుజ్జును ఇలా సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. డైలీ 1 గ్లాస్ వాటర్లో 2 స్పూన్ల కలబంద గుజ్జును వేసుకొని తాగడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవేంటో చెప్తాను వినండి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కలబందలోని ఎంజైమ్లు, ఫైబర్ జీర్ణ ప్రక్రియను సులభాంతరం చేస్తాయి. చర్మానికి చాలా మంచిదండి. ఈ జ్యూస్ తాగడం వల్ల ముడతలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఇంకా స్కిన్కి, ఫేస్కి అప్లై చేసే వాళ్ళైతే డైలీ పెట్టద్దు. 2-3 రోజులకు ఒకసారి పెడితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ కూడా పింపుల్స్ ఉండవు, గ్లోగా ఉంటుంది. డైలీ పెడితే మాత్రం డార్క్నెస్గా ఉంటుంది. ఎక్కువ స్కిన్ అనేది బ్లాక్ అయిపోతుంది. కాబట్టి డైలీ పెట్టద్దు. ఇంకా చెప్పాలంటే జుట్టుకు కూడా ఈ కలబంద జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గి బలంగా ఉంటుంది. అలాగే తలస్నానం చేసే ముందు గంట ముందు ఈ కలబంద గుజ్జును ఒక గిన్నెలో 2 స్పూన్ల కలబంద గుజ్జు, 2 స్పూన్ల కొబ్బరి నూనె 2 మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని 1 గంట సేపు అలా వదిలేసి నీట్గా షాంపూతో వాష్ చేసుకున్న మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ వాటర్లో ఈ కలబంద గుజ్జును వేసుకున్నా సరే షాంపూలో కెమికల్ ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ అనేది పోతుంది. మంచిగా హెయిర్ అనేది గ్రోతింగ్ అనేది ఉంటుంది, బలంగా ఉంటుంది. ఈ కలబంద జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ డైలీ ఈ కలబంద గుజ్జు జ్యూస్ వాటర్ తాగడం వల్ల బరువు అనేది తగ్గడానికి చాలా అవకాశం ఉందండి. చాలా ఈజీగా తగ్గుతారు. అలాగే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనకైతే లాస్ట్కి గిన్నె నిండా కలబంద గుజ్జు అయితే వచ్చేసింది. అలానే కలబంద గుజ్జుతో పాటు చెత్త కూడా చాలా వచ్చింది, డబల్ వచ్చింది. ఇప్పుడైతే మనం ఈ కలబంద గుజ్జును మిక్సీ జార్లో వేసుకొని అలోవెరా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ కలబంద జ్యూసు కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ కలబంద జ్యూస్ కొంతమంది తీసుకోకూడదు. ఎవరంటే గర్భిణీ స్త్రీలు. కలబంద కొన్ని సందర్భాల్లో గర్భస్రావం లేదా ప్రసవం సమయంలో రక్తస్రావం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు. ఇంకా పాలిచ్చే తల్లులు. కలబంద పాలు ద్వారా శిశువుకు చేరే అవకాశం ఉంది. శిశువు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఇంకా కడుపు సమస్యలు ఉన్నవాళ్ళు, ఇంకా చెప్పాలంటే కొంతమంది ట్యాబ్లెట్స్, చాలా రకాల ట్యాబ్లెట్లు, మందులు వాడతారు. అలాంటి వాళ్ళు కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఇంకా కొంతమందికి కలబంద పడదు,
వాళ్ళకి అలర్జీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా స్కిప్ చేస్తేనే చాలా మంచిది, వాడకుండా ఉంటేనే మంచిది. మనకైతే లాస్ట్కి అలోవెరా జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనకి అలోవెరా జ్యూస్ 2 గాజు సీసాల నిండా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. బయట కొనుక్కునే కన్నా ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు చాలా నెలలు స్టోర్ ఉంటుంది. చాలామంది ఇళ్లల్లో కలబంద మొక్కను పెంచుతారు. కలబంద మొక్కను పెంచడం వల్ల ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా చేస్తుంది. కలబంద మొక్క పెంచడం వల్ల చాలా మంచిది.